ఆఖరిలో మన తీర్పు జరిగేటప్పుడు మరి ఆ తీర్పులో ఎవరైతే క్రియల మూలంగా కూడా నీతిమంతులుగా ఉంటారో వాళ్ళకి మరి నిత్య జీవులోకి ప్రవేశిస్తారు. మరి క్రియల విషయంలో మరి ఏమాత్రం దేవునికి మరి విధేయులుగా లేకుండా మరి దేవుని పట్ల ప్రేమ ఉందని చెప్పుకుంటూ మరి చుట్టుపక్కల సహోదరుల మీద ఏమాత్రం ప్రేమ చూపించకుండా ఉండేవాళ్ళని దేవుడు మరి క్రియల మూలంగా ఆయన ఆఖరిలో తీర్పు తీరుస్తున్నాడు. వారిని నిత్య నరకాగ్నిలోకి నెట్టేస్తున్నట్టు మనం చూడగలం. ఒకసారి మత్తయి సువార్త 25:46 చూసినప్పుడు వీరు నిత్య శిక్షకులు, నీతిమంతులు నిత్య జీవులు పోదురు. అంటే మరి క్రియల మూలంగా ఎవరైతే నీతిమంతులుగా తీర్చబడ్డారో వాళ్ళు నిత్య జీవులు. మరి క్రియల మూలంగా ఎవరైతే భక్తినత్వంలో ఏమాత్రం దేవుని మీద ప్రేమ అంటూ చెప్తూ మరి చుట్టుపక్కల ఉన్న సహోదరులకు ఏమాత్రం ప్రేమ చూపించకుండా కఠినత్వంలో ఉంటూ మరి క్రియల మూలంగా ఎవరైతే దేవుని విరుద్ధంగా ప్రవర్తించారో వాళ్ళు నిత్య నరకాగ్నిలోకి నెట్టివేయబడుతున్నారు. అలాగే మత్తయి సువార్త